शक्ति चंडी हवनाख्यम लक्ष्मी गणपति हवन पूर्वक चंडी हवन पूर्वक श्री रुद्र सहित काल भैरव सहित श्री सुदर्शन देवता हवन अनुग्रह प्रसाद सिद्धि द्वारा ओम नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परा सृष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां संचमे मयश्च मे प्रियंच मे नो कामश्च मे सौमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणंच मे अन्ताच मे दत्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वंच मे महश्च मे संविश्च मे ज्ञात्रंच मे सूच्च मे प्रसूच्च मे क्षीरंच मे लयश्च मर्दंच मे अमृतंच मे क्ष्मंच मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वंच मे नमित्रंच मे भयंच मे सुगंच मे शयनंच मे शोषाच मे सुजनंच मे गंगा पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवतानुग्रह सिद्धिद्वारेण यजमानस्य सर्वेषां भक्तजनानां आयुष्याभिवृद्धिरस्तु यजमानस्य धर्मार्थकाम्य मोक्ष चतुर्वेदफल पुरुषार्थ सिद्धिरस्तु यजमानस्य रामलिंगेश्वरानुग्रह सिद्धिरस्तु। మన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో త్రేతాయుగంలో సీతారాములచే ప్రతిష్ఠ చేయబడినటువంటి సైకత లింగం మన స్వామివారి పశ్చిమాముఖంగా ఉంటారు. స్వామివారికి ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో జరిగి ఏకాదశి రుద్రాభిషేకంతో జరిగి స్వామివారికి అన్నాభిషేకం విశేషంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని హెచ్డి టీవీ ద్వారా చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆలయ వ్యవస్థాపకులైనటువంటి హరదుర్గా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంకా దేవాలయ అభివృద్ధి పనులు కూడా ఇంకా ఎక్కువగా జరుగుతూ స్వామివారి అనుగ్రహంతో వారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ రామలింగేశ్వర అనుగ్రహంతో ఓం శ్రీ రామలింగేశ్వరానుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య సర్వేషాం భక్తజనానాం రామలింగేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. రామలింగేశ్వర స్వామి దేవత పునర్దర్శన ప్రాప్తిరస్తు.